శ్రీమాత్రే నమః. నమఃశివాయ. చావు ముందు నిలబడి నా దేవుడే నన్ను రక్షిస్తాడని నమ్మిన బాలుడి కథ ఇది. పూర్వం మహర్షులలో ప్రసిద్ధుడైన మృకండ మహర్షి తన భార్యతో కలిసి ఆశ్రమంలో నివసించేవాడు. వారి జీవితం సాదాసీదాగా ఉన్నా ధర్మంతో నిండిపోయి ఉంది. వాళ్ళకి ఒకే ఒక లోటు, వారికి సంతానం లేదని. ప్రతిరోజు యజ్ఞాలు, దానాలు, వేదపఠనం చేసేవారు. అయినా వాళ్ళ హృదయంలో ఒకే బాధ, మన వంశాన్ని కొనసాగించే సంతానం లేదని. చివరికి కఠిన తపస్సు ప్రారంభించారు. వర్షం, ఎండ, గాలి ఏదీ పట్టించుకోకుండా శివుడు ధ్యానంలో లీనమయ్యారు. సంవత్సరం తపస్సు తర్వాత ఒకరోజు ఆకాశంలో ఒక దివ్య జ్యోతి కనిపించింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు కరుణతో అన్నాడు, మృకండ, నీ భక్తికి నాకు ప్రీతికరమైంది. ఒక వరం కోరుకో అని. ఋషి నమస్కరించి అన్నాడు, ప్రభూ, మాకు సంతానం కావాలి. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, 2 ఎంపికలు ఉన్నాయి. దీర్ఘాయుషు కలిగిన కానీ మందబుద్ధి కలిగిన కుమారుడు. రెండవది తక్కువ ఆయుష్ 16 సంవత్సరాలు కలిగిన కానీ మహాజ్ఞాని, మహాభక్తుడు. ఆశ్రమం నిశ్శబ్దమైంది. మృకండ మహర్షి లోలోపల ఆలోచించాడు. పెద్ద ఆయుష్ ఉన్న ధర్మం లేని జీవితం వ్యర్థం. చిన్న ఆయుష్ ఉన్న లోకానికి ఆదర్శంగా నిలిచే కుమారుడు కావాలి. అతను రెండో ఎంపికని ఎంచుకున్నాడు. శివుడు ఆశీర్వదించాడు, నీకు మహాభక్తుడు పుడతాడని. కొద్ది కాలంలో ఒక బాలుడు జన్మించాడు. అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. జననం నుంచి అతని ముఖంలో ఒక దివ్య కాంతి కనిపించేది. దేవాలయం వద్ద గంటల కొద్దీ కూర్చోవడం, ఓం నమః శివాయ అని జపం చేయడం, తల్లిదండ్రులకి సేవ, జంతువులపై కరుణ. ఆశ్రమానికి వచ్చిన ఋషులు అతన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. ఇతను సాధారణ బాలుడు కాదు అని మాట్లాడుకునేవాళ్ళు. మార్కండేయుడు పెరుగుతున్న కొద్దీ అతని జ్ఞానం కూడా పెరిగింది. కానీ తల్లిదండ్రుల మనసులో భయం, ఇంకా ఎన్ని రోజులు మనతో ఉంటాడు. ప్రతి పుట్టినరోజు వారికి ఆనందం కాదు, బాధను గుర్తు చేసే రోజు. కాలం వేగంగా గడిచింది. మార్కండేయుడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఒకరోజు అతను గమనించాడు, తన తల్లిదండ్రులు తరచూ ఏడుస్తున్నారు. అతను ప్రేమగా అడిగాడు, అమ్మా, నాన్నా, మీ హృదయంలో ఏమి బాధ ఉంది? వారు దాచలేక నిజం చెప్పారు. బిడ్డా, నీ ఆయుష్ 16 సంవత్సరాలు మాత్రమే. ఆ మాట విన్న మార్కండేయుడు భయపడలేదు. అతను చిరునవ్వుతో ఇలా అన్నాడు, జీవితాన్ని ఇచ్చినవాడు శివుడే, తీసుకునేది ఆయనే. నేను ఆయన శరణు కోరుతాను. తన 16వ పుట్టినరోజు ఉదయం సూర్యోదయం సాక్షిగా మార్కండేయుడు స్నానం చేసి శివాలయానికి వెళ్ళాడు. శివలింగాన్ని ఆలింగనం చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రభూ, నేను నీ బిడ్డని, నన్ను వదలవద్దు. అతని జపం అంతటి పవిత్రంగా మారింది. ఆలయం మొత్తం దివ్యకాంతితో నిండిపోయింది. ఆ సమయంలో ఆకాశం చీకటిగా మారింది. గాలి బలంగా వీచింది. యముడు తన మహిషంపై వచ్చాడు. అతని స్వరం గంభీరంగా మారింది, మార్కండేయ, నీ కాలం ముగిసింది. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. యముడు తన పాశాన్ని విసిరాడు. అది మార్కండేయుని చుట్టుకోవాల్సింది, కానీ శివలింగాన్ని కూడా చుట్టుకుంది. అప్పుడే భూమి కంపించింది. లింగం నుండి అగ్ని జ్వాలలు. ఆకాశంలో ఒక దివ్య ప్రకాశం. శివుడు ఉగ్ర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు, నా భక్తుణ్ణి తాకడానికి నీకు ఎంత ధైర్యం? యముడు నమస్కరించి అన్నాడు, ప్రభూ, నేను విధిని ప్రకారమే పనిచేస్తున్నాను. శివుడు కోపంతో తన త్రిశూలంతో యముణ్ణి చంపేశారు. దేవతలు అందరూ వచ్చి ప్రార్థించారు, స్వామి, దయచేసి యముణ్ణి బ్రతికించండి అని. అప్పుడు శివుడు మళ్ళీ యముణ్ణి తిరిగి బ్రతికించాడు. మార్కండేయుడు కన్నీళ్లతో శివుణ్ణి చూశాడు. శివుడు అతన్ని ఆశీర్వదించాడు, నీ భక్తి అమోఘం. నీవు చిరంజీవివి. మరణం నీకు దరి చేరదు. ఆ రోజు నుండి మార్కండేయుడు అమరుడయ్యాడు. మార్కండేయుడు తర్వాత వేదాలు బోధించాడు, ధర్మాన్ని ప్రచారం చేశాడు, భక్తి మార్గాన్ని చూపించాడు. అతను కాలాన్ని జయించిన ఋషిగా ప్రసిద్ధి చెందాడు.
ఈ కథ మనకు చెప్పే గొప్ప సత్యాలు. భక్తి విధిని మార్చగలదు. నిజమైన విశ్వాసం భయాన్ని తొలగిస్తుంది. దేవుడు తన భక్తుణ్ణి ఎప్పటికీ వదలడు. మరణం కూడా భక్తి ముందు నిలవదు. శివుడిపై సంపూర్ణ భక్తి ఉంటే చావు కూడా ఓడిపోతుంది. మార్కండేయముని జీవితం మనకు భక్తి శక్తిని నేర్పిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కమెంట్. నమః శివాయ.